అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వస్హబిహి అజ్మഈన్ అమ్మా బాద్ ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వల్ అర్ద ఫరష్నాహా ఫనిఅమల్ మాహిదూన్ సదకల్లాహుల్ అజీమ్. సర్వోన్నతుడు, సర్వోత్తముడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు నేను మీ ముందు పుడమికి భూమికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయులారా, కారుణ్య ప్రభు అయిన దైవము ఈ సృష్టిని తెలుపుతూ, ఈ సృష్టిలో ఒక దైవం తప్ప ప్రతి ఒక్కటి కూడా జతలుగా ఉన్నాయని తెలుపుతూ, భూమి, ఆకాశము, స్వర్గము, నరకము, ఇహలోకము, పరలోకము, చెట్లు చేమల్లో గాని, పశువుల్లో గాని, అగ్ని, నీరు గాని ప్రతి ఒక్కటి కూడా జతగా ఉండాయని, మంచికి ప్రతిఫలం అయితే చెడుకు కూడా శిక్ష ఉంటుందని, ఈ విధంగా కొన్ని ఉపమానాలు తెలుపుతూ, కారుణ్య ప్రభు అయిన దైవం ఎవడైతే ఉన్నాడో ఆయనకు జత లేదని, ఆయన ఒకే ఒక్కడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడని, ఆయనకు సాటి సమానము ఎవరు లేరని తెలుపుతూ, భూమిని మేము బహు చక్కగా నివాస యోగ్యంగా పరిచయం అని తెలుపుతున్నారు. మరి సోదర మహాశయులారా, ఈ రోజు మనం చూసినట్లయితే మానవులే దాదాపు 800 కోట్ల మంది జీవనం సాగిస్తూ ఉన్నారు. ఆ విధంగా భూమి పైన గాని, నీటిలో గాని రకరకాల జీవరాశులు, సృష్టితాలు, చెట్లు, చేమలు మనుగడ సాగించడం జరుగుతుంది. మరి సముద్ర మట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రజలకు కూడా గాలి, నీరు, వెలుతురు, పండ్లు, ఫలాలు, తినుబండారాలు, అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పరచడం జరిగింది. మరి మానవునికి పంపక ముందే ఆ మానవుని యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో, తినేదాని కోసము పండ్లు, ఫలాలు, అదేవిధంగా చేపలు, జంతువులు, ఈ గృహం నిర్మించుకునే దాని కోసము కలప, పర్వతాలలోని రాళ్ళు, నదిలోని ఇసుక, ఇటువంటి ప్రతి ఒక్క ఏర్పాటు చేసిన తర్వాతనే మానవునికి ఈ పుడమిపైకి పంపడం జరిగింది. ఈ విధంగా అనాది కాలం నుంచి మానవుడు ఎన్నో వరాలను వినియోగించుకుంటూ ఉన్నాడు. అందుకోసమే మీ కొరకు మేము భూమిని పాన్పుగా చేశాము, పైనుండి వర్షాన్ని కురిపింపజేసి రకరకాల పంటలు పండే ఏర్పాటు చేశాము. ఈ విషయం తెలిసినప్పుడు దైవానికి సాటి సమానము కల్పించవద్దని కూడా తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశయులారా, ఇన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మానవుడు ఈ భూమిలో ఇంకా ఏమేమి ఉన్నాయి, పర్వతాలలో ఏమున్నాయి, సముద్రాలలో ఏమున్నాయి, అవి ఇంకా అన్వేషణ జరుగుతూనే ఉంది. మరి అదే విధంగా ఈ అంతరిక్షంలో అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆయన ఎన్నో వనరులు, మానవునికి కావలసిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈనాడు మనుషులు, ప్రజలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించిన కారణంగా అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపడము, అక్కడి నుంచి భూమండలాన్ని ఫోటో తీసి భూమి గుండ్రంగా ఉంది అని చెప్పడము, మరి పవిత్ర ధార్మిక గ్రంథాలలో భూమి పాన్పుగా ఉంది, ప్రజల నివాస యోగ్యంగా చేశాము అని దేవుడు చెప్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది. మరి సోదర మహాశయులారా, పవిత్ర ఖురాను దాదాపు 1400 సంవత్సరాలకు పూర్వం అవతరించినప్పుడు ప్రజలు భూమి పైన మనుగడ సాగిస్తూ ఉన్నారు. మరి భూమి పైన నివసించే ప్రజలకు గుండ్రంగా ఉంది అని చెప్పాలనా, నివాసయోగంగా ఉందని చెప్పాలనా? ఎంత వైశాల్యంగా సృష్టించాడంటే దేవుడు, ఈ భూమి పైన నదులు, కాలువలు, నీటి ఏర్పాటు ఏ విధంగా జరిగింది అంటే, ప్రజలకు త్రాగేదాని కోసము గాని, పంట పొలాలకు కావాల్సిన నీరు నదుల ద్వారా గాని సుందరమైన, అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి వైశాల్యంగా లేకపోతే మనిషి ఈ భూమిపైన జీవితం మనుగడ సాగించగలడా? అందుకోసమే మేము మానవులకు కావలసిన సకల ఏర్పాట్లు చేశాము అని దైవం చెప్తూ ఉంటే, ఈ నాస్తికులు ఎవరైతే ఉన్నారో, ఈ విశ్వం ఏదైతే ఉందో దీంట్లో 10వ భాగం కూడా వీళ్ళు వెళ్ళలేదు. కనీసం భూమండలాన్ని కూడా పూర్తిగా అన్వేషించలేదు. సముద్రాలు ఎంత లోతు ఉన్నాయి, సముద్రంలో ఎంత నీరు ఉంది, పర్వతాల లోపల ఏముంది, ఈ విషయాలు కూడా ఇంకా గ్రహించలేదు. అదే విధంగా ఖురాన్లో మేము భూమికి పర్వతాలను నాటినాము, దాన్ని బ్యాలెన్స్ చేసేదాని కోసము అని చెప్తే ఎగతాళి చేయడం జరుగుతూ ఉంది. చూడండి, దేవుడు గూటాలుగా పాతినాడంట బ్యాలెన్స్ చేసేదాని కోసం అని చెప్తుంది. కానీ సోదర మహాశయులారా, ఈ పర్వతాలలో దేవుడు ఎన్ని వరాలను పెట్టడం జరిగింది, మానవునికి కావాల్సిన ఎన్ని వరాలు పర్వతాల ద్వారా పొందుతూ ఉన్నాడు. ఈ రోజు గృహాలు నిర్మించే దానికోసము రాళ్ళు గాని, గృహాలు నిర్మించే దానికోసము చెక్క గాని, చెట్లు గాని, ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి? మనకు పర్వతాల ద్వారా దొరుకుతూ ఉన్నాయి. మరి పర్వతము, భూమి ఒకటే కాదు, ఈ భూమిలో కావలసినంత నీరు, ఈ భూమికి కావలసినంత వేడి కోసము లావా,
ఈ భూమిలో మనిషి మనుగడ సాగించే దానికోసం కావలసిన గాలి, కావలసిన వెలుతురు ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉంచిన కారణంగానే ఈ భూ వ్యవస్థ సమగ్రంగా నడుస్తూ ఉంది. ఇక్కడ మంచు ఎక్కువైపోయినా గాని, తక్కువైపోయినా గాని, నీరు తగ్గినా గాని, పెరిగినా గాని ఇక్కడ మానవ మనుగడ సాగించడం అనేది చాలా దుర్భరం అయిపోతుంది. అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము మేము భూమిని బహు చక్కగా పరిచాము అని అంటాడు. విశాలంగా ఉందని చెప్పలే, దబ్బగా ఉందని చెప్పలే. ఒక వస్తువు నా చేతిలో ఉన్నప్పుడు ఇది నాది, ఈ పుస్తకంలో ఈ విషయం ఉందని నేను చెప్పగలుగుతాను. అదే విధంగా ఒక వస్తువు, ఒక పుస్తకం వేరే వాని చేతిలో ఉంటే మనం వాడే భాష వేరే ఉంటుంది. కానీ ఈ నాస్తికులు, ఈ అవివేకులు ఎవరైతే ఉన్నారో అంతరిక్షం నుంచి ఫోటో తీసి చూడండి భూమండలం గుండ్రంగా ఉంది అని చూపించడం జరుగుతుంది. ఎందుకంటే వీరి తెలివితేటల పైన, హృదయాల పైన, వీరి కళ్ళ పైన, వీరి చెవుల పైన పరదా పడినాయి కాబట్టి, పొర కప్పుకునేది కాబట్టి వీరి యొక్క విఘ్నత, వివేకాలు, తెలివితేటలు పని చేయని కారణంగా ఈ విధంగా చెడుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సోదర మహాశలరా, ఈ భూమికి సంబంధించి భూమి మీద ఏవైతే వరాలు మనం వినియోగించుకుంటున్నామో చెప్పాలంటే కొన్ని గంటల తరబడి మనం చెప్పుకోవచ్చు. భూమి ఒకటే, నీరు ఒకటే. ఎన్ని రకాల వస్తువులు మనము ఉత్పత్తి చేస్తున్నాము, ఎన్ని రకాల వస్తువులు మనం వినియోగిస్తున్నాము. మరి వినియోగించుకునేటప్పుడు ఈ సరంజామా ఏర్పాటు చేసిన సర్వ సృష్టికర్త అయిన దైవం ఎవడైతే ఉన్నాడో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది పోయి ఎగతాళి చేయడం జరుగుతుంది. ఇటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, అవివేకులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారికి కారుణ్య ప్రభు అయిన దైవము సన్మార్గం చూపడు. ఎవరైతే సన్మార్గం అవలంబించాలని కోరుకుంటారో, నిర్ణయం తీసుకుంటారో అటువంటి వారికి మాత్రమే దైవము సన్మార్గం చూపడం జరుగుతుంది. ఈ విధంగా భూమికి, పుడమికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగాలని దేవుని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.